టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ చైనాలో హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తి చెందిందని మీడియా, సోషల్ మీడియా ముఖ్యంగా ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి హెచ్ఎంపివి వైరస్ అనేది ఈరోజు కొత్తగా రాలేదు. ఇది 2001వ సంవత్సరంలోనే చైనాలో కనుగొన్నారు. అయితే ఇది ముఖ్యంగా 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో వస్తుంది. అయితే ఇది 2-3 రోజులు సర్వసాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరిలో చలికాలం కావటం వల్ల ఎక్కువగా చిన్నపిల్లల మీద ఇది అటాక్ చేస్తుంది. హెచ్ఎంపివి అనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇందులోనే ఉంది న్యూమో వైరస్. మనం మామూలుగా జనరల్ పరిభాషలో నిమ్ము వచ్చింది లేదా నిమ్ము చేసింది అంటాము. అదేవిధంగా ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మొదలగు వంశపారంపర్యంగా కొంతమందికి ఉంటాయి. ఈ నిమ్ము, దగ్గు, జలుబు, జ్వరం. అదేవిధంగా కొంతమందికి వంశపారంపర్యంగా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఉంటాయి. కోవిడ్ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఎవరైతే ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళే ఎక్కువ చనిపోయారు. ఆరోగ్యంగా ఉన్న మానవుడిని ఈ కరోనా వైరస్ కూడా ఏం చేయలేకపోయింది. కరోనా వైరస్ కంటే ఈ హెచ్ఎంపివి అంత ప్రమాదకరమైనది కాదని మరి సర్టిఫైడ్ డాక్టర్లు చెప్తున్నారు. మీడియా కథనాల్లో అయితే ఇక సంక్రాంతికే లాక్డౌన్ భారతదేశం వ్యాప్తంగా మొదలుపెట్టబోతున్నారని, ఇంకొంతమంది 2-3 రోజుల్లోనే ఈ లాక్డౌన్ మొదలైద్దని ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని డైవర్ట్ చేసే కథనాలని ఈ మీడియాలో గుప్పిస్తున్నారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఈ హెచ్ఎంపివి వైరస్ భారతదేశంలో ప్రస్తుతానికి గుజరాత్లో 1, బెంగళూరులో 2, మొత్తంగా 3 కేసులు వచ్చాయి. వాటిని కూడా ల్యాబ్కి పంపించారు. ఇది హెచ్ఎంపివి వైరసా లేకపోతే మామూలుగా సాధారణ జలుబుకు సంబంధించిందా అని. అయితే ముఖ్యంగా కొంతమంది డాక్టర్లు చెప్పిన విధానం, ముఖ్యంగా దీన్ని మాస్క్ వేసుకోవటం, అదేవిధంగా చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతోనూ లేదా శానిటైజర్తోని కడుక్కోవటం ముఖ్యమైన ఫలితాలు వస్తాయని. అదేవిధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు చేతులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టి ఆ చేతుల్ని మళ్ళీ నోట్లోనూ, కంటిలోనూ, ముక్కులోనూ పెట్టుకోవటానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మనం కరోనా 3 వేరియంట్లో వచ్చింది. 3 సంవత్సరాల పాటు టీవీల్లోనూ, మొబైల్ ఫోన్లోనూ, ఆఖరికి రింగ్ టోనుల్లోనూ రకరకాలుగా ప్రజల్ని హెచ్చరించారు. చేతులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టొద్దని, కళ్ళల్లో, ముక్కుల్లో, నోట్లో పెట్టుకోవద్దన్నారు. కానీ ఇప్పటికి కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు బస్సుల్లో, క్యాబుల్లో దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా కూడా ఇట్లా 2 చేతులు పెట్టుకొని అందులో తుమ్ముతున్నారు. ఆ చేతులు అక్కడ పెడుతున్నారు, దాన్ని ఇంకోళ్ళు పట్టుకుంటున్నారు. దానివల్లే కదా ఈ జబ్బులు అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది. 3 సంవత్సరాలు హెచ్చరించినా కూడా మరి అప్పుడే మర్చిపోయారు. ప్రాణం పోయిద్ది అన్నప్పుడే డాక్టర్ గారు బ్రతికించండి, మేము కోట్లు పెడతాం, లక్షలు పెడతాం అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు కదా. అది రాకుండా మనం చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. జబ్బు వచ్చాక మనం నయం చేసుకునే బదులు జబ్బు రాకుండా చూసుకోవాలి. దాన్ని ముఖ్యంగా మాస్క్ వేసుకోవటం, శానిటైజేషన్ చేసుకోవడం చేతులు, లేదంటే సబ్బుతో కడుక్కోవటం, గుంపులుగా మార్కెట్లలోకి, మాల్స్లో గుంపులుగా ఉన్న దగ్గరికి కొన్నాళ్ళు అవాయిడ్ చేసుకోవటం మంచిది. మనకి ఫిబ్రవరి వచ్చిందంటే ఎండాకాలం వస్తుంది. ఈ చలికాలం పోతే ఆటోమేటిక్గా ఈ జలుబులు, దగ్గులు, జ్వరాలు తగ్గిపోతాయి. భయపడాల్సినంత ఇదిలో ఈ వైరస్ లేదని డాక్టర్లు చెప్తున్నారు. కరోనా లాగా భయపెట్టే వైరస్ కాదు ఇది. ఎప్పుడో
2001లోనే వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఏదైనా దగ్గు తుమ్ము వచ్చినప్పుడు ఈ భుజాన్ని అడ్డం పెట్టుకోవాలని, లేదంటే ఏదైనా మన దగ్గర ఉన్న ఒక క్లాత్ని మనం ఇలా అడ్డు పెట్టుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. దాన్ని మనం ఫాలో అయితే ఉత్తమ రిజల్ట్ వస్తుంది. ఇక వంటింటి చిట్కాలు ఫాలో అవ్వటం బెటరు. తర్వాత పాలల్లో మిరియాల పొడేసి కానీ, పాలల్లో పసుపు వేసి కానీ, శొంఠి టీ కానివ్వండి, అల్లం టీ కానీ, ఇట్లా వంటింటి చిట్కాలని మనం రాకముందే రోజు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని ప్రోటీన్ ఫుడ్డు, తర్వాత పౌష్టికాహారం తీసుకుంటుంటే ఇది పెద్దవాళ్ళని ఏం చేయదు. చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా మనమే కేర్ తీసుకుంటే ఇది భయపడాల్సినంత గొప్ప విషయం కాదు. కాకపోతే ఈ ఫార్మా రంగాలు, ఈ మెడిసిన్స్ సంబంధించిన వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొన్ని టీవీ ఛానల్స్తో టైఅప్ అయ్యి ప్రజల్లోకి ఈ భయాన్ని పంపించి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి కూడా ఇది ఒక కొత్త ఎత్తుగడలో. కాబట్టి గతంలో కూడా మనం చూసాము, వైరస్ని చైనా వుహాన్లో ల్యాబ్లో దీన్ని క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మరి వేల కోట్లు లక్షల కోట్లు ఈ ఫార్మా రంగాలు దండుకున్నాయని కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అదేవిధంగా చిన్నపిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి. మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా